తులసి మాలను వినాయకుడికి వేయడం ద్వారా వచ్చే ఫలితం ఏంటి? అసలు వేయొచ్చా? వేయకూడదా? చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. తులసి మాలని వినాయకుడికి వాడకూడదు అని చెప్పేసి. అందులో నిజం ఎంత? ఈ వీడియోలో చూద్దాం. తులసి సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రతీక. మనం తులసి చెట్టును విష్ణుపత్నిగా, విష్ణుప్రియగా కూడా అంటూ ఉంటాము. ఇది పవిత్రతకు కానీ, ఆయురారోగ్యాలకు కానీ ఇస్తుంది అనేసి నమ్ముతూ ఉంటాం. మానసిక ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతూ ఉంటాము. అయితే విఘ్నాలను హరించే దేవుడైనటువంటి మూషిక వాహనుడు, మోదక ప్రియుడు గణేశుడికి అన్ని దేవతలకు కూడా ముందు పూజ చేస్తూ ఉంటాము. ఓం గం గణపతే నమః అనేటువంటి మంత్రంతో పూజ చేస్తూ ఉంటాము. మరి చాలామంది భావన ఏంటి అంటే తులసి వినాయకుడికి వేయకూడదు. పురాణం ప్రకారం ఒకప్పుడు తులసీదేవి గణపతి విహారానికి ఆహ్వానిస్తే గణేశుడు తిరస్కరించాడనేసి, ఆగ్రహించిన తులసి శాపం ఇచ్చిందని, దాంతో తులసి గణేశుడిని నిషిద్ధమైన దానిగా భావిస్తూ ఉంటారనమాట. కానీ ఇది అంత ప్రచారంలో లేదు, ప్లస్ దానికి సరైనటువంటి సాక్ష్యాలు లేవు. అలాగే తులసిమాల వినాయకుడికి వేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తులసిలోని చైతన్యము, గణేశుడిలోని వికాసము కలిసి మనకి బుద్ధిని, శక్తిని ఇస్తాయన్నమాట. విఘ్నాలను తొలగిస్తుంది. ప్రత్యేకంగా కొత్త ఇంటి ప్రారంభం కానీ, బిజినెస్ మొదలు, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహం ఆలస్యమైనప్పుడు కానీ ఈ సమయాల్లో తులసిమాలతో కనుక వినాయకుడిని పూజ చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మన పూర్వీకులు చక్కటి శ్రద్ధతోటి, సమర్పణతోటి తులసిమాలని కనుక సమర్పించినట్టయితే, గణేశుడి ముందు దీపారాధన చేసినట్టయితే, మోదకాలను సమర్పించినట్టయితే, గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదివినట్టయితే మన ఇంటిలో శుభకరమైనటువంటి వాతావరణము నెలకొని మనకి మానసికంగా ఆరోగ్యము, శాంతి, ఆత్మవిశ్వాసము, అకాల మృత్యుహరణము, ఆరోగ్యము, ఐశ్వర్యము, శుభ ఫలాలను ఇస్తుందని, పిల్లలు విద్యా విషయాలన్నింటిలో కూడా దివ్య అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా నిరభ్యంతరంగా గణపతికి తులసిమాలతో పూజ చేయండి. మరి శ్రద్ధతో, భక్తితో మనం చేసే ప్రతి అర్పణ కూడా ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా మీరు ఈ పూజ చేయండి. అలాగే మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, తులసిమాలతో మీరు ఎప్పుడైనా గణేశుడిని పూజ చేశారా? కింద కామెంట్ చేయండి. నమస్తే.